మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన సమయంలో అడుగడుగునా భద్రతా వైఫల్యాలు వెలుగు చూశాయి. ఆయనకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం ఘోర తప్పిదాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సెక్యూరిటీని ఇప్పటికే తగ్గించేసింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. నెల్లూరు శివారులోని కనకపర్తిపాడులో వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి సెంట్రల్ జైలుకు వెళ్లేంత వరకు సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. తగిన భద్రత కల్పించాలని సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వాన్ని ముందే కోరారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. హెలిప్యాడ్ వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడ ఉన్న అరాకొరా పోలీస్ సిబ్బంది జనాన్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలు హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ సమయంలో వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి కారులో హైవే మీదుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లే సమయంలోనూ సరైన సెక్యూరిటీ కల్పించలేదు. 80 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ అంతమంది సిబ్బంది ఎక్కడా కనపడలేదు. పోలీస్ యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో, మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అలాగే పట్టీ పట్టనట్లు వ్యవహరించింది. అప్పట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ పై కత్తి దాడి జరిగింది. ఇటీవల ఎన్నికల సమయంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలోనూ విజయవాడలో రాయి దాడి జరిగింది. అభిమానులు, కార్యకర్తల ముసుగులో వైఎస్ జగన్ కు ఎవరైనా హాని తలపెట్టే ప్రమాదం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.